మధ్య కాలంలో ఆడియన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయిందన్న కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్ల వరకు రావడం లేదు. యావరేజ్ సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నారు. దీంతో థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ భారీగా పడిపోతున్నాయి. ప్రెజెంట్ సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీల పెత్తనం కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే ఓటీటీ సంస్థల ప్రెజర్ తో రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నారు మేకర్స్. తర్వాత ఆ డెడ్ లైన్స్ రీచ్ అవ్వడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ సినిమా క్వాలిటీ మీద కూడా కనిపిస్తోంది. ఇన్నాళ్లు శుక్రవారమే రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీస్ థియేట్రికల్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయని నిర్మాతలు టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓటీటీ సంస్థలు కూడా రిలీజ్ డేట్ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు ఓటీటీల్లో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే రెండు సినిమాల వ్యూస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి క్లాష్లు జరిగే పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమీర్ ఖాన్ ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ ని డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పేపర్ వ్యూ పద్ధతిలో డిజిటల్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయోగం వర్కౌట్ అయితే ఓటీటీల పెత్తనానికి కొంతవరకు చెక్ పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే తెలుగు నిర్మాతలు కూడా డైరెక్ట్ యూట్యూబ్ రిలీజుల వైపు అడుగు వేసే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్.